Hello, story lovers. Welcome back to my channel. Possessive Husband, Innocent Wife, Part 73. అతని ప్రేమకి మురిసిపోతూ మీరు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నారండి. కుటుంబంతో కలిసి ఉన్నప్పుడు మంచి చెడు గురించి కూడా ఆలోచించాలి కదా. మనకి స్వేచ్ఛ ఉంది కదా అని విచ్చలవిడిగా ఉంటే పెద్దవాళ్ళకి గౌరవం తగ్గించినట్టే కదా అనగానే, అలా ఎవరు అనుకుంటారు? నువ్వు నేను సంతోషంగా ఉంటే చూడాలనే కదా తాతయ్య, నాన్నమ్మ, మమ్మీ, డాడీ అందరూ అనుకుంటారు అనగానే, అదే అంటున్నానండి. వాళ్ళు అలా అనుకుంటున్నారు కదా అని మనం విచ్చలవిడిగా తిరగలేం కదా అనగానే, అసలు ఇక్కడ విచ్చలవిడిగా తిరిగేదేంటి? పెళ్ళైన జంట ఎలా ఉంటారో వాళ్ళకి మాత్రం తెలీదా అని అన్నాడు. సరే, ఇక పైన మీకు నచ్చినట్టుగానే ఉంటాను. మీరిలా ఫీల్ అవ్వకండి అని చెబుతూ ఉంటేనే, సార్ ఇల్లొచ్చింది అని చెప్పడంతో, షాపింగ్ అని అన్నారు కదండీ అని దక్ష నవ్వుతూ అడిగేసరికి, నోరు మూసుకో, కామెడీలు చేయకు అని చెప్పి ఇద్దరూ కలిసి ఇంట్లోకి వెళ్ళాక, వచ్చేశారా? వద్దే కొత్త పెళ్లి కూతురివి అంటే వెళ్ళిపోయావు. ఎంత దిష్టి తగిలిందో ఏంటో. నువ్విక్కడే నిలబడు అని అంటూ ఎండు మిరపకాయలు తీసుకొచ్చి దిష్టి తీస్తూ ఉంటే, నేనొక్కదాన్నే కొత్త పెళ్లి కూతుర్ని కాదు కదా అత్తయ్య. మీ అబ్బాయి కూడా కొత్త పెళ్లి కొడుకే కదా. మరి ఆయనకి కూడా దిష్టి తీయాలి కదా అనగానే, వాడి మొహం, వాడినెవరు చూస్తారు? ఆడపిల్లనే చూస్తారు అని అంది వసుంధర. ఆ మాటకి కర్ణ వాళ్ళ అమ్మ వైపు చూసి, మమ్మీ నువ్వు మరీ నన్ను అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు. నీ కొడుకు చాలా హ్యాండ్సమ్, వాణ్ణి కూడా చూస్తారు అని చెప్పడంతో, అలాగా, అలాగేలే. ఇప్పుడేంటి, నువ్వు కూడా దిష్టి తీయించుకుంటావా? ఇది వరకు ఇవన్నీ నమ్మకాలే అనేవాడివి కదా అనగానే, నన్ను కూడా చూస్తారని చెప్పాను. నాకు కూడా దిష్టి తీయమని నేను అడగలేదు అన్నాడు. సరే అయితే వెళ్ళు అని వసుంధర నవ్వుతూ చెప్పి కోడలికి దిష్టి తీయడంతో, నాన్న చూసావా, నిన్నటి వరకు నన్ను గారం చేసేది, ఎప్పుడైతే కోడలొచ్చిందో నన్ను మర్చిపోయింది మమ్మీ అని అంటూ విశ్వనాథ్కి కంప్లైంట్ ఇవ్వడంతో, మీ అమ్మ నన్నే మర్చిపోయింది, ఇక నీ గురించి ఎవడికి కావాలి అని విశ్వనాథ్ కూడా వాపోయేసరికి, ఇది అన్యాయం నాన్న, దీనికి ఎలాగైనా మనం మంచి పరిష్కారం చూడాల్సిందే అనగానే, దీనికి పరిష్కారం ఏమీ లేదు బంగారం, లైఫ్ లాంగ్ ఇలా గడిపేయాల్సిందే అన్నాడు. ఈ ఇంట్లో ఎవరికి మొరపెట్టుకున్నా కూడా లాభం లేదు అని తిట్టుకుంటూ ఫ్రెష్ అయి వచ్చిన కర్ణకి, రోజు కనిపించే పని వాళ్ళ ప్లేస్లో వేరే ఎవరో లేడీ కనిపించేసరికి, నువ్వెవరు అని అడిగేసరికి, నేను తోటమాలి రాములు కూతుర్ని అయ్యగారు అనగానే, అదేంటమ్మా, ఇదివరకు వేరే పని వాళ్ళు ఉండేవాళ్ళు కదా అని కర్ణ అడిగేసరికి, వాళ్ళని నేను పనిలో నుంచి తీసేశాను లేరా అని వసుంధర చిరాకుగా చెప్పడంతో, ఎందుకు అని అడగడంతో, అవన్నీ నీకెందుకు అని వసుంధర పక్కన కోడలు ఉండేసరికి, ఇప్పుడు కాదు తర్వాత చెబుతాను అన్నట్టుగా సైగ చేయడంతో, విషయం ఏదో పెద్దదని అర్థమై ఇకేం మాట్లాడలేదు. అవునత్తయ్య, ఇప్పటి వరకు నాకు కూడా చెప్పలేదు, వాళ్ళని మీరెందుకు పనిలో నుంచి తీసేశారు అని దక్ష అనగానే, అందరికీ పేరు పేరున నేను చెబుతూ ఉండలేను, చెప్పాను కదా వాళ్ళకి తిండి ఎక్కువైందని, నువ్వు నోరు మూసుకొని వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో, వంటల్లో నాకు హెల్ప్ చేయాలి అనగానే, సరే అత్తయ్య అని అంటూ దక్ష గదిలోకి వెళ్ళిపోవడంతో, ఏమైంది మమ్మీ అని అడిగేసరికి, ఈ విషయం ఇంకా విశ్వనాథ్కి కూడా తెలియకపోవడంతో, ఏంటి వసుంధర అని అడగడంతో, పనివాళ్ళు దక్ష గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారండి, నాకది నచ్చలేదు, అందుకే నేను వాళ్ళని పనిలో నుంచి తీసేశాను అనగానే, ఏంటి వాళ్ళు దాని గురించి మాట్లాడారా, ఏమని అని అడిగాడు కర్ణ. ఏం లేదురా, మీ ఇద్దరికి రిసెప్షన్ పెట్టాలని అనుకున్నాం కదా, అయితే మన ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా కూడా వచ్చే బంధువులకి, ఇంట్లో పని వాళ్ళందరికీ వాళ్ళకిచ్చే బహుమతుల్లో గోల్డ్ కాయిన్స్ పెట్టేదాన్ని కదా,
డబ్బుంది కదా అని ఎందుకు వృధా చేస్తున్నారు? కావాలంటే బియ్యం కూరగాయలు ఇవ్వండి, దానివల్ల మనం దుబారా చేసినట్టుగా ఉండదని, వాళ్ళకు కూడా కడుపు నిండుతుందని చెప్పింది. దాంతో ఎప్పుడు బంగారు కాసులు వచ్చేవి కదా. ఈ మాట నేను విన్నానంటే బంగారు కాసులు పోతాయేమోనని పనివాళ్ళు నిన్నగాక మొన్న వచ్చిందో లేదో అత్తగారికి నీతులు చెబుతుంది అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. నాకది నచ్చలేదు. అందుకే కోపం వచ్చి తిట్టేసి పనిలో నుంచి తీసేశాను. రాములు కూతురు కూడా పని బాగా చేస్తుందంట. పైగా అమ్మాయి కూడా పని కోసం వెతుకుతోందని తెలిసింది. అలాంటప్పుడు ఇలాంటి పొగరుబోతులకి పనిచ్చి మన విలువ మనం పోగొట్టుకోవడం కంటే కూడా అలాంటి వాళ్ళని తీసేసి స్వచ్ఛంగా పని కోసం వెతుకుతున్న అమ్మాయికి పనిస్తే మంచిది కదా అని నేనే వాళ్ళని పనిలో నుంచి తీసేశాను అనగానే, మంచి పని చేసావు వసుంధర అన్నాడు విశ్వనాథ్. అంటే రేపు నీ కోడల్ని నేనేమైనా అంటే నన్ను కూడా ఇంట్లో నుంచి పంపించేస్తావా అనగానే, అందులో నువ్వు అస్సలు డౌట్ పెట్టుకోకు అని వసుంధర చెప్పేసరికి, డాడీ అని కర్ణ తండ్రి వైపు చూడడంతో, నీకు సపోర్ట్ చేస్తున్నానని నన్ను కూడా వెళ్ళగొడుతుందిరా మీ అమ్మ, నాకెందుకు వచ్చింది, నేను సైలెంట్గా ఉంటాను అని కాఫీ తాగుతున్న వాళ్ళని చూసి నవ్వుకున్నాడు కర్ణ. పైనుంచి ఆ మాటలన్నీ విన్న దక్ష కళ్ళలో నీళ్లు తిరిగాయి. అత్తగారికి మామగారికి తనంటే ప్రేమ అభిమానం అని తనకి తెలుసు. కానీ మరీ ఇంతలా అని తను అనుకోలేదు. ఎంత కాదనుకున్నా పనివాళ్ళకి కొన్ని లొసుగులు తెలుస్తాయి, కొన్ని లోపాలు తెలుస్తాయి. అందుకే సాధారణంగా పనివాళ్ళని డ్రైవర్లని ఇంట్లో పనిలో నుంచి తీయరు. ఎందుకంటే వాళ్ళ సీక్రెట్స్ బయట చెప్పేస్తారేమోనన్న కంగారులో. అలాంటి వాళ్ళని తీసేసి తనకి సపోర్ట్ చేసిన అత్తగారి మీద ఆకాశం అంత పెరిగిపోయింది అభిమానం. వెంటనే కళ్ళనీళ్లు తుడుచుకొని కిందకి రావడంతో కోడలి మొహం చూసి, ఏంటి మొహం అలా ఉంది, కళ్ళు ఉబ్బిపోయినట్టుగా కనిపిస్తున్నాయి, వీడేమైనా అంటే ఏడ్చావా ఏంటి అనగానే, ఇది మరీ బాగుంది, అది ఇందాకటి వరకు బాగానే ఉంది, ఇప్పుడెందుకు కళ్ళు ఉబ్బిపోయాయో నాకెలా తెలుస్తుంది, నేను వచ్చిన దగ్గర నుంచి మీ ముందే ఉన్నాను కదా అన్నాడు కర్ణ. అయ్యో, ఆయన నన్ను ఒక్క మాట కూడా అనలేదు అత్తయ్య. స్నానం చేస్తుంటే సబ్బు కళ్ళలోకి పోయింది, అందుకే కళ్ళు కొంచెం ఎర్రబడి ఉబ్బిపోయినట్టుగా ఉన్నాయి అనగానే, మరి జాగ్రత్తగా ఉండాలి కదా, అంత పరధ్యానం ఏంటి, సరేరా, నీకు నీ మొగుడికి ఏం కావాలో చెబితే అవే డిన్నర్కి ప్రిపేర్ చేద్దాం అనగానే, అదేంటి, మీకేం నచ్చితే అదే చేయండి అత్తయ్య, నేను మీకు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాను అనగానే, నీ మొహం, నువ్వేం తింటావో నీకేం ఇష్టమో అది కూడా చేయాలి కదా, చెప్పు అనగానే, గుత్తొంకాయ, టమాటా పప్పు, టమాటా చట్నీ అని చెప్పడంతో, అయితే అవే చేద్దాం పదా అని వంటగదిలోకి వెళ్లారు. డాడీ కోడలి ప్రేమలో పడిపోయి మమ్మీ నన్ను మర్చిపోతుందేమోనని కంగారుగా ఉంది అనగానే, విశ్వనాథ్ ఏదో చెప్పబోతుంటే, ఆగండి, నాకు తెలుసు మీరేం చెబుతారో, మీ అమ్మ నన్నే మర్చిపోయింది, ఇక నువ్వెంత అంటారు అంతే కదా అనగానే, నువ్వు ఇంటెలిజెంట్ అని నాకు తెలుసురా, ఎంత ఈజీగా కనిపెట్టేశావో చూడు అనగానే, కర్ణ తల పట్టుకుని, సరే నేను వెళ్ళి వస్తాను, ఈ అత్త కోడలిద్దరూ వంట స్థానంలో ప్రేమాభిమానాలని కురిపిస్తూ వంటని తంట చేయొద్దని చెప్పండి అని చెప్పి వెళ్ళిపోవడంతో విశ్వనాథ్ నవ్వుకున్నాడు. కర్ణ ఫ్రెష్ అయిన వెంటనే ఆఫీస్ వర్క్ చేసుకుంటూ కూర్చుంటే, అత్తాకోడలు ఇద్దరూ కలిసి వంట పూర్తి చేసిన తర్వాత, దక్ష, నేను వెళ్ళి మీ మామయ్య గారిని పిలుస్తాను, నువ్వు వెళ్ళి మీ ఆయన్ని పిలువు, భోజనం చేద్దాం అనగానే, సరే అత్తయ్య అంటూ దక్ష గదిలోకి వెళ్ళేసరికి కర్ణ ఎక్కడా కనిపించకపోవడంతో, శ్రీవారు ఎక్కడికి వెళ్ళిపోయారు అనుకుంటూ చుట్టూ చూస్తూ ఉండగా వెనుక నుంచి వచ్చి గట్టిగా హత్తుకోవడంతో కంగారు పడి, వామ్మో భయం వేసేసింది. ఇలా సడన్గా రాకండి, అత్తయ్య డిన్నర్కి పిలిచింది, వెళ్దాం పదండి అనగానే,
డిన్నర్ సంగతి తర్వాత, కాఫీ టిఫిన్ సంగతి ఏంటి అనగానే, డిన్నర్ టైంలో కాఫీలు టిఫిన్ ఏంటి, అసలు మీరేం మాట్లాడుతున్నారు అనగానే, భగవంతుడా ఇలాంటి ముద్దపప్పునిచ్చావేంటయ్యా స్వామి అనుకున్నాడు కర్ణ. దక్ష మూతి తిప్పుకుంటూ, నేను ముద్దపప్పుని కాదు, నాకు భయం వేసేసింది అంతే అనగాని, నీ మొహం కాఫీలు టిఫిన్లు అంటే ముద్దులు హగ్గులు అనగాని, మీకు టైం పాడు లేకుండా పోయింది అనగాని, కొత్త పెళ్లి కొడుకు పొద్దెరగడు అనే సామెత నువ్వెక్కడ వినలేదా అనగాని, మీకు తెలుగు సామెతల గురించి కూడా తెలుసా అనగాని, నేనేమైనా ఫారెన్లో పుట్టి ఫారెన్లోనే పెరిగాను అనుకుంటున్నావా అనగాని, కాకపోవచ్చు కానీ మనదంతా హై క్లాస్ కదా అనగాని, ఏదైనా సరే మా నాన్నమ్మ అన్నీ చెప్పి పెంచిందిలే అనగాని, కాఫీలు టిఫిన్ల గురించి కూడా చెప్పే పెంచారా అని నవ్వుతూ అడిగేసరికి, జోకులు చేయకు, నాకు కాఫీ టిఫిన్ ఇచ్చేసి వెళ్ళు, నేను డిన్నర్కి వస్తాను అనగానే, ఇవ్వకపోతే ఏం చేస్తారు అని దబాయించింది దక్ష. ఏముంది, డిన్నర్కి రాను, పైగా నాకు బాగా ఆకలిగా ఉంది, ఆకలితో అలాగే నిద్రపోతాను అనగానే, మీకెవరు కర్ణ అని పేరు పెట్టారో తెలియదు కానీ కర్ణ అని కాదు మొండి గటవ అని పేరు పెట్టాల్సింది అని అంది. ఆ కొత్త పేరు నువ్వు నీ మొబైల్లో సేవ్ చేసుకో, ముందు నేను అడిగింది ఇవ్వు అనగానే, తాటి చెట్టులాగా అంతెత్తున్నారు, కిందకు వంగండి అని చిరాకుగా అడగడంతో కర్ణ ఆమె హైట్లో నిలబడి నవ్వుతూ కళ్ళు మూసుకోగాని బుగ్గ మీద ముద్దు పెట్టి పారిపోయింది. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.